ఈ రోజు సత్యభామ సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సంధ్య వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్న ఇల్లు అమ్ముతున్న సంగతి చెప్తుంది. ఎందుకు అమ్ముతున్నారు సంధ్య, అసలు అంత అవసరం ఏమొచ్చింది అని సత్య అడుగుతూ ఉంటుంది. ఆ ఖాళీగాడు మళ్ళీ నాన్నని బెదిరిస్తున్నాడక్క, 20 లక్షలు ఇమ్మని అడుగుతున్నాడు, అందుకే నాన్న ఇల్లు అమ్మేయాలి అనుకుంటున్నాడు. ఈ విషయం బావగారితో చెప్పి ఎలాగైనా సమస్య నుంచి బయటపడేలా చెయ్యక్క అని సంధ్య అడుగుతూ ఉంటుంది. వద్దు, మీ బావగారికి అసలే కోపం ఎక్కువ, అసలు వాడికి డబ్బులు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారని అడిగితే సంధ్య అయితే నాకు తెలియదక్క అని చెప్తుంది. అలాగైతే నాన్నని అడుగుదాం పదా అని సత్య అనడంతో వద్దక్క, నేను ఇక్కడికి వచ్చిన విషయం నాన్నకి తెలిస్తే నాన్న నన్ను కోపడతాడు అంటుంది. పర్వాలేదురా అనేసి సత్య తన చెల్లెల్ని తీసుకుని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్తుంది. రేణుక బిడ్డను కనేసింది అంటే ఇక నా జీవితాంతం దాంతోనే కలిసి ఉండాలి, అది నాకు ఇష్టం లేదు, రేణుక కడుపు ఎలాగైనా పోగొట్టాలి అనుకుంటూ ఉంటాడు రుద్ర. అంతలో పంకజం మినుములు తీర్చుకుని మిద్ది మీద ఆరబెట్టడానికి వెళ్తూ ఉంటే అది చూసి తనకు ఒక ఐడియా వస్తుంది. మెట్ల మీద మినుముల్ని చల్లి రేణుకని కింద పడిపోయేలా చేస్తే కడుపు పోతుంది కదా అనుకుని మినుముల్ని మెట్ల మీద చల్లి రేణుకని కాఫీ తెమ్మని చెప్పి చెప్తాడు. రేణుక కాఫీ తీసుకుని వెళ్ళబోతూ ఉంటే రుద్ర వాళ్ళ అమ్మ చూసి బరువు పనులేమి చెయ్యొద్దు, పైగా మెట్లు ఎక్కుతున్నావేంటి, ఆ కాఫీ నేను తీసుకెళ్తాను లేటు అని కాఫీ తను తీసుకుని వెళ్ళబోతూ ఉంటుంది. మినుముల మీద కాలు పెట్టి జారి కింద పడిపోతుంది. తర్వాత రుద్రని వాళ్ళ నాన్న తిడుతూ ఉంటాడు. ఎద్దులా ఉన్నావు, కిందకు వచ్చి కాఫీ తాగే తెలీదా నీకు, మీ అమ్మ కాబట్టి సరిపోయింది, అదే రేణుకైతే జారిపడిగానే ఉండుంటే ఏం జరుగుండేది, మీ అందరికి ఇదే చెప్తున్నా, ఈ ఇంటి వారసుడు పుట్టేదాకా చాలా జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి విషయాలు మరొకసారి జరగకూడదు అని అందరికీ వార్నింగ్ ఇస్తాడు. సత్య తన చెల్లెల్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళు దిగులుగా కూర్చొని ఆ సమస్య గురించి ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సత్య వచ్చి ఏమైంది, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది నాన్న చెప్పండి అని అడగడంతో ఈ ఇంటితో నీకు సంబంధం లేదు, ఈ ఇంటి విషయాలతో సమస్యలతో నీకు పని లేదు అని వాళ్ళ నాన్న చెప్పడంతో సత్య అయితే బాధపడుతుంది. పెళ్ళైనంత మాత్రాన నేను పరాయిదాన్ని అయిపోయానా నాన్న, ఈ ఇంటి సమస్య నాతో చెప్పకూడదా అని అడుగుతూ ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఏ ఆడపిల్లకైనా పుట్టిల్లు పరాయిదే అవుతుంది అని వాళ్ళ నాన్న చెప్పడంతో ఇక తనకి చెప్పడం ఇష్టం లేదు అని అనుకుని సత్య సరే నాన్న, ఇక మీదట మీకు కూతురు లేదు అని అనుకోండి అని బాధపడి వెళ్ళిపోబోతూ ఉంటుంది. అంతలో వాళ్ళమ్మ ఆపి ఆగు సత్య, నేను చెప్తాను అని అసలు విషయాన్ని తనకైతే చెప్తుంది. ఈ ఇంట్లో ఇన్ని సమస్యలు రావడానికి కారణం ఆ ఖాళీగాడే, సంధ్య జోలికి రాకుండా ఉండాలంటే వాడికి 20 లక్షలు ఇవ్వాలంట, లేకపోతే సంధ్యనిచ్చి పెళ్లి చెయ్యి అంటున్నాడు అని చెప్తూ ఉండడంతో 20 లక్షలు వాడికి ఎందుకు ఇవ్వాలమ్మా, సంధ్యనిచ్చి పెళ్లి చేయకుంటే ఏం చేస్తాడు వాడు అని సత్య అడగడంతో ఇక వాళ్ళమ్మ అసలు విషయాన్ని చెప్తుంది. నిన్ను కిడ్నాప్ చేసినప్పుడు అఘాయిత్యం చేయబోయిన వీడియో వాడి దగ్గర ఉందంట, సంధ్యనిచ్చి పెళ్లి చేయకుంటే ఆ వీడియోని అప్లోడ్ చేసేస్తానని బెదిరిస్తున్నాడు, 20 లక్షలు ఇస్తే వీడియోని డిలీట్ చేస్తానని చెప్తున్నాడు అని చెప్తుంది వాళ్ళమ్మ. అది విన్న సత్య అయితే నాన్న వాడు చెప్పేదంతా అబద్ధం, అసలు వాడు నన్ను కిడ్నాపే చేయలేదు, వాడు కాదు నన్ను కిడ్నాప్ చేసింది క్రిష్, అఘాయిత్యం ఏది జరగలేదు, వాడు మిమ్మల్ని భయపెట్టడానికి అబద్ధం చెప్తున్నాడు, అసలు వాడి దగ్గర ఏ వీడియో లేదు నాన్న, అలాంటి సంఘటనలు ఏమీ జరగలేదని సత్య చెప్పడంతో వాళ్ళ నాన్న కాదు సత్య, నిన్ను కిడ్నాప్ చేసింది ఆ ఖాళీగాడే, క్రిష్ని నీ నుంచి దూరం చేయడానికి క్రిష్ పేరు వాడుకున్నాడేమో ఆలోచించు అని చెప్తాడు. లేదు నాన్న, నన్ను గదిలో బంధించి భోజనం పెట్టేటప్పుడు అతని చేతి మీద క్రిష్ అన్న టాటూ చూశాను అని సత్య చెప్పడంతో కాదు సత్య, నిన్ను తప్పుదోవ పట్టించడానికే వాడు క్రిష్ పేరు వాడుకున్నాడేమో, ఆ దిశగా ఆలోచించు, క్రిష్ అలాంటి పని చేశాడు అంటే నువ్వు నమ్మగలవా, నిన్నంతగా ప్రేమించే క్రిష్ ఆ పని ఎలా చేయగలడు, నిజంగా అంత తప్పు చేసి ఉంటే నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యం ఉంటుందా అతనికి అని వాళ్ళ నాన్న చెప్పడంతో సత్య ఆలోచనలో పడుతుంది. క్రిష్ని ఆ విషయం అడిగేస్తానని వాళ్ళ నాన్నతో చెప్పడంతో వాళ్ళ నాన్న అయితే వద్దు అంటాడు. ఒక రాత్రంతా ఖాళీగాడు నిన్ను గదిలో బంధించాడు అని తెలిస్తే నీ భర్తకు అనుమానం రావచ్చు, అల్లుడు మంచివాడే కానీ పరిస్థితులు మనిషిని మారేలా చేస్తాయి, కాబట్టి క్రిష్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం చెప్పొద్దు అని వాళ్ళ నాన్న సత్య దగ్గర మాట తీసుకుంటాడు. జరగబోయే ఎపిసోడ్ లో క్రిష్ సత్య దగ్గరకు వచ్చి మీ నాన్న ఇల్లుని 20 లక్షలకు అమ్మేస్తున్నాడు, ఆ విషయం నీకు తెలీదా అని అడుగుతాడు. సత్య వాళ్ళ నాన్నకి ఈ విషయాన్ని క్రిష్ దగ్గర మాట్లాడను అని మాట ఇచ్చింది కాబట్టి నాకు తెలియదండి అంటుంది. క్రిష్ మాత్రం నాకేదో అనుమానంగా ఉంది, నీకు కూడా చెప్పకుండా 20 లక్షలకి ఇల్లు అమ్మేస్తున్నాడు అంటే ఆ ఖాళీగాడు మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడేమో అని అంటూ ఉంటాడు.